ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? జపాన్లో మనం 50 ఇయర్స్ తర్వాత వాడే టెక్నాలజీ జపాన్ వాళ్ళు ఇప్పుడే వాడేస్తారు ఫ్రెండ్స్. అంటే మనం 50 ఇయర్స్ తర్వాత వాడే టెక్నాలజీ జపాన్ వాళ్ళు ఇప్పుడే వాడతారు. చూసారు కదా ఫ్రెండ్స్, జపాన్ ఎంత అప్డేట్లో ఉందో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్స్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? మార్వెల్ అండ్ DC కామిక్స్ తేడా. మార్వెల్ హీరోస్ అంటే సైన్స్కి సంబంధించిన హీరోస్. DC కామిక్స్ అంటే వాళ్ళకి పర్మనెంట్ పవర్ ఉంటుంది ఫ్రెండ్స్. మార్వెల్ అంటే మనకి మార్వెల్ కామిక్స్ అనేది మనకి విక్కీ ఫాండమ్ అనే వ్యక్తి తీసాడు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుందని చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈయనే మార్వెల్ ఫౌండర్ విక్కీ ఫాండమ్. ఈయనే మనకి మార్వెల్ హీరోస్, అసలు మార్వెల్ కామిక్స్, మార్వెల్ మూవీస్ అనేది డైరెక్ట్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు DC చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి DC కామిక్స్ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఈయనే మనకి DC కామిక్స్ అనేది మనకి క్రియేట్ చేశాడు. అంటే మనకి ఇప్పుడు DC కామిక్స్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఈయనే కనిపెట్టాడు. డైరెక్ట్ కానీ అంటే కామిక్స్ కానీ DC అనేవాడు విక్కీ ఫాండమ్ అనేవాడు కనిపెట్టాడు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనం చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మీ సపోర్ట్తో మంచి వీడియోలు అనేవి చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో ఈ మాట అనేది ఎందుకు చెప్తున్నానంటే, థ్యాంక్స్ ఫర్ మై 21 సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్. నేను మరీ చెప్తున్నాను, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.